తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ ఏరియా ఆసుపత్రి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీత మెదక్ ఏరియా హాస్పిటల్ నందు తెలంగాణ జెండా ఆవిష్కరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఆసుపత్రిలో మంచి ట్రీట్మెంట్లు, బీపీ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లకు అన్ని రకాల వైద్యం అందిస్తున్నామని, ఎంసీఏ హాస్పిటల్లో కూడా అన్ని విధాలుగా సేవలు అందిస్తున్నామని, జీవో 65 తీసుకువచ్చి ఇంకా సేవలు అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీతతో పాటు డిసిహెచ్ సూపరింటెండెంట్ శివదయాల్, ఈఎన్టీ స్పెషలిస్ట్ కిరణ్ కుమార్, ఆర్థో స్పెషలిస్ట్ రమేష్, అయ్యప్ప ఎంటర్ప్రైజెస్ కాంట్రాక్టర్ ప్రవీణ్, డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఏర్పడడం జరిగింది. సో రీసెంట్గా మొన్నటి వరకు లాస్ట్ ఇయర్ వరకు నేను సూపరింటెండెంట్గా ఉన్నాను. మార్చ్ 10 వరకు ఇప్పుడు మార్చ్ 10th నేను ఈ హాస్పిటల్ టీవీకి మన వైద్య విధాన పరిషత్ నుంచి డిఎంఈ సైడ్కు మనము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, అంటే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇక నుంచి సర్వీసెస్ మొత్తం డిఎంఈ సైడ్. తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకున్నాము. అందరం గ్యాదర్ అయ్యాము ఇక్కడ. సో ఈ సందర్భంగా వీ హ్యావ్ టేకెన్ ఏ ఓత్, ఈ హాస్పిటల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా మంచి సర్వీసెస్ అన్నీ అందియాలి. ఈ స్పెషాలిటీ విభాగంలో ఎస్పెషల్లీ ఇంప్రూవ్మెంట్ చేసి ఇంకా కొత్త ఫ్యాకల్టీ, కొత్త నర్సెస్ అందరినీ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి, అండ్ మన జీవో 65 దీనిలో ఈ టెక్నీషియన్స్ వాళ్ళందరూ కూడా మనకు వస్తున్నారు కాబట్టి ఇంకా సేవలన్నీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మన ఎంసీహెచ్లో కూడా మనం అన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ టేకప్ చేస్తున్నాము. ఫ్యామిలీ ప్లానింగ్ కానివ్వండి, ఈ డెలివరీకి సంబంధించి హై రిస్క్ పేషెంట్స్, అంటే ఈ ఫిట్స్ వచ్చిన వాళ్ళు, ఈ బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు అందరినీ టేకప్ చేస్తున్నాం మనము. అండ్ హిస్టెక్టమీస్, మన యూట్రస్ రిమూవ్ చేసే ఆపరేషన్స్ కూడా మొదలు పెట్టాము. సో ఇవన్నీ కూడా ఇంకా బై నెక్స్ట్ ఇయర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ప్రతి సంవత్సరం మనము జరుపుకున్నట్టు తెలంగాణ ఫార్మేషన్ డే మనము జూన్ 2న జరుపుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా విషయం ఏంటంటే ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ మనము మెదక్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల మనకు మంజూరై తర్వాత ఈ హాస్పిటల్ కూడా గవర్నమెంట్ జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏర్పడడం జరిగింది. అంటే ఇక్కడ ఇంతకుముందు మనము వైద్య స్పెషల్ హాస్పిటల్ ఉంటుండే, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉండే, అది హ్యాండెడ్ ఓవర్ చేయడం జరిగింది. కాబట్టి దానికి మూలంగా ఇప్పుడు చాలా ఫెసిలిటీస్, ఫ్యాకల్టీస్, స్పెషాలిటీ వైజ్ సర్వీసెస్ చాలా పెరిగినాయి. సో అదేవిధంగా మేడం గారు చెప్పినట్టు, మన సూపరింటెండెంట్ మేడం గారు చెప్పినట్టు ఇంకా కొంచెం స్టాఫ్ కొరత బాగా ఉంది. స్టాఫ్ కొరత, ఫ్యాకల్టీ కొరత మొత్తం తీరిపోగానే మన మెదక్ పట్టణ ప్రజలకు అన్ని రకాలుగా అన్ని స్పెషాలిటీ సర్వీసెస్ అందుతాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.